100 రోజుల పాలనల కష్టాలని బొందబెట్టినము, రందులన్నీ తీర్చినము అని కాంగ్రెస్‌లో ఓ దిక్కు ప్రశాంత్ నీల్ రేంజ్‌లో ఎలివేషన్‌లు ఇచ్చుకుంటుంటే, నీళ్ల తిప్పలు చూపించి గులాబీ పార్టీలు కాంగ్రెసోళ్లకు మాటలు ముల్లులు గుచ్చుతున్నారు. ఇప్పటికే వ్యవసాయం చేసుకున్న రైతులకు మస్తు తిప్పలైతుందనుకుంటా వీడియోలతోని దాడి చేస్తున్నారు. గల్లీలల్లో అయితున్న నీళ్ల లొల్లులు చూయించుకుంటా ఇదేనా మీ ప్రజాపాలన అని ఇజ్జత్ తీసి గజ్జెగట్టినట్టు చేస్తున్నారు. ఇవన్నీ చాలనట్టు ఇలా కేసీఆర్ ఇంట్లో కూడా తాగే నీళ్లకు తక్లీఫ్ ఓ వీడియో బయటకొచ్చి గోదావరి వరద నీళ్లు వారినట్టు సోషల్ మీడియాలో వారుతున్నది. నందినగర్‌లో ఉన్న కేసీఆర్ ఇంటికి నీళ్లకు తిప్పలైతుందనంటే అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉండి ఓ వాటర్ ట్యాంకర్ తెప్పించిందట. ఇక ఇది చూసిన కార్ పార్టీలు జోరుగానే కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ఏమిటికి ఏం గాలే, ఎండాకాలం పురాగా చాలే గాలే, ఇప్పుడే ఇట్లా నీళ్ళ కష్టాలుంటే ఇంకా రేపు ఏంది పరిస్థితి అని అరుచుకుంటున్నారు. అని మా గులాబీ పార్టీ పాలనలో నీళ్లకు బుగులు లేకుంటుంటుండే, వ్యవసాయానికి తాగేతందుకు ఏడ కూడా నీళ్ళకు గోస లేకుండా మంచిగా చూసుకున్నాము, మీ హస్తం పాలన అంత ఆగమే ఉందిగా అని చురుకులు అంటిస్తున్నారు. ఆ మాటలకి కాంగ్రెస్ వాళ్ళు కూడా కామెంట్లు కౌంటర్లు గట్టిగానే చేస్తున్నారు. కావాలనే ఇసొంటి చేసి బద్నాం చేసి బట్టగాల్చి మీదేసి ఇంటర్నెట్ లో తిప్పుతున్నారు. మీరు చెప్తున్నంత ఘోరం ఏడలేదు, అయినా పలానా కాడ నీళ్ళకి తిప్పలైతుంది అని అంటే 10 ఏళ్ల పాలనలా మరి మీరేం చేసినట్టు, మీ ఏల్వడిలో ఏం ముంగటేసినట్టు అని లాజికులు తీస్తున్నారు. మరి రేపు నీళ్ళ కొట్లాటలు చేయంగా పార్టీల నడమ ఎన్ని ఫైటింగ్లు అయితే చూడాలి.